తిట్టుకుంటూ వాతావరణం కలుషితము ఉద్రిక్తం చేశారు. మొన్న ఈయన అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా ఆయన బిహేవియర్ మీద కూడా పెద్ద ఎత్తున మళ్ళీ ట్రోల్స్ అవుతున్న నేపథ్యం. ఆయన దగ్గరికి వెళ్ళారు బుచ్చి చౌదరి గారికి, మీకు మంత్రివర్గంలో చోటు ఇస్తామని అనుకున్నారట, రాలేదు అంటే వస్తుంది మీకు తప్పకుండా అని చెప్పి భుజం తట్టారట. ఆయనతో చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మిగతా వాళ్ళు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని అనుకున్నప్పుడు గౌరవంగా ఉండాలి కదా, అక్కడని నా పని అయిపోయింది అన్నట్టుగా చేతులు దులుపుకుని వెళ్ళిపోయే పరిస్థితి లేదు కదా. ఒక మాజీ సీఎం స్థాయి ఈరోజు అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడిగా మీరు అడుగుతున్నారు అన్నది, దీన్ని ఎలా చూడాలండి? వర్మ, అసలు దీన్ని చూడాలంటావా మనం? ఇప్పుడు వ్యక్తిగత సంబంధాలు ఎవరు ఎలా ప్రవర్తించాలో రకరకాలు. ఇప్పుడు ఆయన బాగా గౌరవించారనే, కొంత గౌరవించారని నేను చెప్పాను. మీరు అరుదైన గౌరవం అని పెట్టారు, అది చాలా ఎక్కువగా వీక్షకాదరణ పొంది అది వైరల్ అయినంత పరిస్థితి అక్కడ ఉంది. గౌరవం ఇచ్చారు, తప్పకుండా వాహనాన్ని రానిచ్చారు, మంత్రులు కానీ ప్రమాణం అంతవరకు. కానీ వైసీపీ వాళ్ళేమో అవమానం అని హెడ్డింగ్ పెట్టుకున్నారు. టీడీపీ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలోనేమో దేన్ని పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు అనే పద్ధతిలో పెట్టారు. ఆయన నమస్కారం పెడుతూ వచ్చినా ఎవరు స్పందించలేదని వాళ్ళు అంటారు. ఒక్కరు కూడా స్పందించలేదు. చూసావా నీ గతి ఏమైందో? అది ఈ భాషలోకి రావడమే దురదృష్టకరం. మొదటిది, దీన్ని ఒకరికొకరు ఎవరైనా అటు ఉండొచ్చు, ఎవరైనా ఇటు ఉండొచ్చు, ఓడిపోవచ్చు. రీవైండ్ చేస్తే మళ్ళీ రీవైండ్ చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి? పెద్ద ఉపయోగం లేదు కదా. కాబట్టి పార్టీలు కొంత సంయమనం పాటించాలి. వ్యక్తిగతమైన సంబంధాల్లో పరస్పర గౌరవం కాపాడుకోవాలి, అంతేగాని ఇంకా దీంట్లో ఒకరు ఎక్కువ తప్ప ఒకరు తక్కువ తప్ప చెప్పగలిగింది ఏం లేదు. ఒకరి మీద ఒకరి గౌరవం ఉండాలి. అసలు గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాల్సింది, ఉండవలసింది. సమాజంలో ముఖ్య పాత్ర అది బయట నుంచి ఎవరో విధించగలిగినది కాదు. అది ఎవరికి వాళ్ళు కాపాడుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడైతే అసలు ఆయన సభకు వస్తారో లేదో నాకైతే ఇప్పటికి కూడా సందేహమే. సభకు అది ఉంటేనే వస్తానని కండిషనల్గా పెట్టడం ఏంటంటే, స్పీకర్ను అసలు గుర్తించాల్సిన స్పీకర్కు పైగా దాంట్లో బయట జరిగినవి ఎందుకు మెన్షన్ చేశారు? మీరు నన్ను కొట్టడం అన్నారు, అది తప్పే. కానీ మీరు అధికారికంగా రాసే లేఖలు అయితే అది భాగం కాదు కదా. అన్నప్పుడు ఆయన స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఎన్నికై ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చెయ్యని అయ్యన్న పాత్రుడు అన్నాడు. అవును. కాబట్టి అదే సంయమనం అనండి, కొంచెం బ్యాలెన్స్ అనేది నాయకులకు చాలా అవసరం. దీనికేమి నేను ఈ వివరణ మీకు ఎందుకు ఇచ్చానంటే, ఏదో అడ్డుపడుతున్నారు అనేది అది నిజం కాదు. ఆ చట్టం ఆ విధంగా ఇంకా మార్చబడలేదు. ఇంకొకటి కూడా ముఖ్యమైన లీగల్ అంశం చెప్తాను నేను. రిజిస్టర్ చేసుకుంటే చాలు, ఇప్పుడు పార్టీలు గ్రూపులు అన్నవి లేవని అన్నాం అనుకోండి. రిజిస్ట్రేషన్ ఇప్పుడు నిన్నటి వరకు జనసేన రిజిస్టర్డ్ పార్టీ, ఇప్పుడు రికగ్నైజ్డ్ పార్టీ, అది కూడా బాగా భారీగా రికగ్నైజ్డ్ పార్టీ. ఈ రెండింటికి తేడా లేదా? ఇవి రెండు కూడా ఎన్నికల కమిషన్ అవసరాల కోసం ఉద్దేశించబడినవి. ఈ రిజిస్ట్రేషను రికగ్నిషను అన్నవి ఎన్నికల కమిషను ఆ అవసరాల కోసం. సభలో ఎలా ఉండాలి అన్నది మళ్ళీ సభాధిపతి రికగ్నైజ్డ్ యాజ్ సచ్ సభ గుర్తించాలి. రాజ్యాంగంలో ఒక అంశం ఏంటంటే సభా నిర్వహణకు సంబంధించిన అంశాలు, జీతభత్యాలనండి ఇంకొకటేనండి, వీటిని యాజ్ డిసైడెడ్ బై ది హౌస్ అని ఉంటుంది. యాజ్ డిసైడెడ్ బై ది హౌస్. ఒక కొత్త డెసిషన్ వచ్చే వరకు పాతదే ఉంటుంది. సో సభ నిర్ణయించుకుంటుంది వాటిని. రాజ్యాంగంలో స్పష్టంగా ఇలా ఉండాలని చెప్తే సభకేం ఆప్షన్ లేదు. లేని విషయాలు అనుకోండి సభ నిర్ణయించుకుంటుంది. సచ్ అండ్ సచ్ డెసిషన్స్ యాజ్ టేక్ అట్ దట్ టైమ్ అని. ఆ టైంలోని ఇప్పుడు 1977 వరకు ఎల్ఓపి లేదు, వచ్చింది. వాళ్ళు తర్వాత నిర్ణయించుకున్నారు. ఫిరాయింపుల చట్టం 1984 వరకు లేదు, వచ్చింది. సో దాన్ని మళ్ళీ ఇందులో ఇన్కార్పొరేట్ చేయలేదు కదా, అది ఇక్కడ సమస్య. అది ఆటోమేటిక్గా అసెంబ్లీలకు కూడా. సార్, ఇప్పుడు జూలై టెన్షన్ అధికార పార్టీకి మొదలైందని జరుగుతున్న ప్రచారం. 1వ తారీఖు వచ్చేసరికల్లా పింఛన్లు ఇవ్వాలి. దానికి సంబంధించిన ఖజానాలో ధనం ఉందా? వీళ్ళు ఇచ్చిన హామీలకి చాలా ఎక్కువ బడ్జెట్. వర్మ గారు పయ్యావుల కేసు కంటే ఎక్కువ ఆందోళన పడుతున్నారు మీరు. కాదండి, ఇప్పుడు టైం లేదు కదా, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కొన్ని అవర్స్లోనే పడాలి. వాళ్ళకి ప్రాథమికంగా అవగాహన ఉంటుందని అనుకుంటాను. ఇస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే నిన్న కూడా ఆ మంత్రి డోలా వీరాంజనేయులు ఆయన సంతకం చేసి మరి మేము ఇస్తాము పెన్షన్లు వీటి వరకు జూలై 1న మేము వేయబోతున్నాము
పైగా మీరు మంత్రివర్గం క్యాబినెట్ సమావేశం తర్వాత మాట్లాడినటువంటి పార్థసారథి మంత్రికి ఆయన కూడా 1వ తారీఖున సచివాలయ సిబ్బంది వచ్చి మీకు పెన్షన్లు ఇస్తారు అని చెప్పారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన ప్రసంగంలో 1వ తారీఖు జీతం అందకపోతే ఉండే కష్ట నష్టాలు సాధక బాధకాలు నాకు తెలుసు కాబట్టి అన్నారు. సో ఇవన్నీ చూస్తే 1వ తారీఖున చేయబోతున్నారు అనే అనిపిస్తుంది. టెన్షన్ అంటే నిజంగా మీరు చెప్పే టెన్షన్ ఏదైనా ఉంటే అది వాలంటీర్ల విషయంలో ఉంది. ఓకే, ఒకటి పెన్షన్లు వాలంటీర్ల ద్వారా కాకుండా సిబ్బంది ద్వారా అన్నారు కదా, సచివాలయ సిబ్బంది అన్నారు కదా, మరి వాలంటీర్ల పాత్ర ఏమన్నా అవుతుందని. రెండవది ఐ థింక్ మనోహర్ అనుకుంటాను కేసు వేశారు హైకోర్టులో. ఈ వాలంటీర్లు అనే వాళ్ళందరూ 2,60,000 మంది వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారు కాబట్టి వాళ్ళని తొలగించాలి, ఇది ప్రభుత్వ ధన దుర్వినియోగం అని ఆయన కేసు వేశారు. హైకోర్టు దాన్ని విచారణకు స్వీకరించి అఫిడవిట్ దాఖలు చేయమని ప్రభుత్వానికి చెప్పింది. ప్రభుత్వం ఏం చెప్తుందో మనకు తెలియదు. ఆ కేసు ఉన్నందువల్ల కావచ్చు వీళ్ళు ఈ దశలో 1వ తారీఖున వాళ్ళ సేవలు ఉపయోగించుకోబోము అన్నారు. అవును, మొన్నేమో వాలంటీర్లు ఎన్నికల్లో చాలా పెద్ద చర్చ మీకు తెలుసు కదా. అవును, వాలంటీర్ల పాత్ర మీద కూడా చాలా ఆశ పెట్టుకొని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అప్పుడు కొంతమంది రాజీనామా చేశారు, రాజీనామా చేసిన వాళ్ళు బలవంతం చేయించారని వాళ్ళు నోట్లు పెట్టారు. మీద కూడా కేసు ఫైల్ అయింది అన్ని మీదే. ఇప్పుడు అదంతా ఏం జరుగుతుంది, ఆయన అచ్చెన్నాయుడు కూడా చెప్పారు ఏమని అంటే రాజీనామా చేయని వాళ్ళంతా కొనసాగుతారు, రాజీనామా చేసిన వాళ్ళు లెటర్ ఇస్తే మేము పరిస్థితి చేస్తామని. కాబట్టి ఇన్ని మతలబులు ఉన్నాయి. ఈ సమయంలో అసలు కొనసాగించాల వద్దా అని హైకోర్టులో కేసు. మరి హైకోర్టు ఏం చెప్తుంది, ప్రభుత్వం హైకోర్టుకి ఏం చెప్తుంది, ఇది ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎందుకు మా ద్వారా పంచట్లేదు, ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి. 5,000 కాదు 10,000 అవుతుంది బతికేయచ్చు అని దీనికి వస్తున్న ఒక పరిస్థితి. మరి వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు అనే ఇది వస్తుంది. సో మొదటి సమస్యగా కూడా ఇది రాబోతుంది. బహుశా కోర్టు దీనికి పరిష్కారం చూపించి ప్రభుత్వాన్ని కాపాడుతుందా, లేదా ప్రభుత్వమే కోర్టు ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతుందా? ఎందుకంటే వాళ్ళ అభ్యంతరాలు వాళ్ళకు ఉండొచ్చు. కాబట్టి అది కూడా ఒక అంశం కావచ్చు, ఈ జూలై ఫస్ట్ వీక్లో ఒక సమస్య కావచ్చు. సార్ ఇంకా చాలా టాస్క్లు ఉన్నాయి కదండి అధికార పార్టీకి, ఇది ఒకటే అన్నీ ఉన్నాయి కదా, 5 సంతకాలు ఉన్నాయి. తర్వాత బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించడానికి తెలంగాణలో చేశారు. ఇక్కడ జరిగిన లోపాలు లేకుండా అక్కడ మేము జాగ్రత్త తీసుకుంటామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి 1-2 సార్లు ఆయన చెప్తున్నారు. అన్ని చోట్ల మేము స్టడీ చేసి వస్తామని. పైగా ఆంధ్రప్రదేశ్లో ప్రయాణాలు అది కొంచెం ట్రాన్స్పోర్ట్ అది కొంచెం ఎక్కువ. సో ఇవన్నీ ఉన్నాయి. దే హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సార్ మరొక విషయం, పిఠాపురం వర్మ గారికి ఎమ్మెల్సీ బెర్త్ ఖరారు అయ్యిందట. మంత్రివర్గంలో స్థానం అంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ ఛాన్స్ ఉందా? వర్మకు ఆ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఒకటి ముందు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఒక ముఖ్యమైన వాగ్దానం నెరవేరినట్టు అవుతుంది. ఓటర్లకు ఇచ్చిన వాగ్దానం ఒకటి, అసలు ఎమ్మెల్యేకి ఇచ్చిన వాగ్దానం ఇది. అంతకుముందు అక్కడ పోటీ చేసిన ఆయన స్థానం ఈయనకి ఇచ్చారు. త్యాగం అన్నది పిఠాపురంలో వర్మతో మొదలైందని మనం అనుకుంటే